సార్ ఇప్పుడు అందరూ కూడా ఎక్కడ చూసినా స్టార్టప్స్ అంటున్నారు. జాబ్ లేకపోతే మినిమం బేసిక్ స్టార్టప్ అనేది చేసుకోవాలని అంటున్నారు. అందరూ ఆ ఉద్దేశంతో కొంతమంది అలానే అందరూ ఉంటారని కాదు. బట్ స్టార్టప్ మరియు ఇన్నోవేషన్ పై ఎవరైనా ఆసక్తి ఉంటే అటువంటి స్టూడెంట్స్కి మీరు ఇచ్చే ప్రోత్సాహం ఏ రకంగా ఉంటుంది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తప్పకుండా. సో ఏఐసిటి ఐడియా ల్యాబ్ అని చెప్పి మేము ఒకటి ఇంట్రడ్యూస్ చేసాం. ఏఐసిటి వాళ్ళు మాకు ఐడియా ల్యాబ్ ఒకటి శాంక్షన్ చేశారు. సో దాంట్లో భాగంగా ఇంక్యుబేషన్ సెంటర్ స్టార్ట్ చేసాం. త్రూ దిస్ ఇంక్యుబేషన్ సెంటర్ వీఆర్ డెవలపింగ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటూ ఎంటర్ప్రెన్యూర్స్. అంటే స్టూడెంట్ టు ఎంటర్ప్రెన్యూర్. ఈ ట్రాన్సాక్షన్ పీరియడ్లో వాళ్ళకి కావాల్సిన ప్రతి గైడెన్స్ని కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అట్ ద సేమ్ టైం ఫండింగ్ ఏజెంట్స్ తీసుకురావడమే కాకుండా మేనేజ్మెంట్ కూడా our MDs announced 50 lakhs rupees for the encouragement of new startups. So if the students have good ideas, then he will encourage. He will spend the amount. కాబట్టి ఎవరికైనా మంచి ఐడియా ఉందంటే ఆయనే అమౌంట్ ఇచ్చి దాంతో స్టార్ట్అప్ స్టార్ట్ చేయించే ఒక అవకాశం ఇక్కడ కల్పిస్తుంది. వెరీ గుడ్ సార్. ఇటువంటి ప్రోత్సాహాలు ఉంటే ఏ స్టూడెంట్ అయినా సరే ముందుకు నిజంగా వస్తే కనుక ఖచ్చితంగా పేరెంట్ అనుకున్న స్థాయి కంటే మరింత ఉన్న స్థాయికి చేరుకుంటాం సార్.